జై శ్రీమన్నారాయణ. మాఘపురాణం 12వ అధ్యాయం. నిన్న 11వ అధ్యాయంలో మనం మార్కండేయుడు శివుడి అనుగ్రహంతో తిరిగి మళ్ళా పునర్జీవితుడయ్యాడు, అది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 12వ అధ్యాయంలో పుణ్యక్షేత్రములలో మాఘస్నానం. ఈ విధంగా అనేక పుణ్యపురుషుల గురించి వాళ్ళ వృత్తాంతాలన్నీ, మాఘమాస స్నాన ఫలితాలు, ఇవన్నీ కూడా ఇలాంటి మహిమలన్నీ కూడా దిలీప్ మహారాజుకు వశిష్ఠులు చెప్తున్నారు. చెప్తుంటే అప్పుడు ఆయన దిలీప్ మహారాజు అన్నాడు, మహర్షి, మీ దయ వలన అనేక వృత్తాంతాలు, అనేక విషయాలు, అనేక మహాపురుషుల గురించి తెలుసుకుని చాలా కృతజ్ఞుని అయ్యాను, అంటే చాలా ధన్యుణ్ణి అయ్యాను. కానీ ఇంకొక సంశయం కూడా నాకుంది. ఏంటంటే మాఘమాసంలో ఏ ఏ తీర్థాలు దర్శించాలి అని సెలవేయండి అని అడిగాడు. అడిగితే అప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నాడు, దిలీప్ మహారాజా, మాఘస్నానాలు చేయాలనే ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ముఖ్యమైన తీర్థ మహిమల గురించి కూడా తెలుసుకుంటే మంచిది. వాళ్ళకంతా కూడా నేను వివరిస్తాను, శ్రద్ధగా విను. మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైనదే, కాదనట్లేదు. కాకపోతే మాఘమాసం స్నానం చేయక తీర్థములు సేవించినా చాలుని అనుకుంటే అవివేకం. ఏదో తీర్థయాత్రల కంటే గుళ్ళు గోపురానికి వెళ్ళొస్తే సరిపోతుంది, మాఘమాసం స్నానం చేయకపోతే పర్వాలేదు అని అనుకోవద్దు. మాఘమాసంలో స్నానం చాలా ముఖ్యమైనది. కానీ ఉత్తి తీర్థములు సేవిస్తే మాత్రం ఫలితం లేదు. ఎందుకంటే మాఘమాసంలో ఏ నదిలో నీళ్ళైనా కూడా గంగానదితో సమానం, గంగానదిలో స్నానం చేసినట్టే. అందుచేత మాఘమాసంలో నది స్నానం చేస్తే అన్ని సర్వ పాపాలు హరించేసి అన్ని పాపకర్మలు నశిస్తాయి. ఇది చాలా ముఖ్యమైనది. అట్లాగే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. మొత్తం ఈ భరతఖండంలో, అంటే ఈ భారతదేశంలోనే అతి ప్రధానమైనది ఏంటి మనకి నది? గంగానది. అది గంగానది సముద్రంలో కలిసే చోట మాఘస్నానం చేస్తే 7 జన్మలలోని పాపాలు కూడా పోతాయి. మాఘమాసంలో నది స్నానంతో పాటు ఏం చేయాలంటే విష్ణాలయాలకు వెళ్ళాలి, శివాలయాలకి వెళ్ళి అలాగ మొత్తం 360 పుణ్యక్షేత్రాలు దర్శిస్తే చాలా గొప్ప ఫలితం కలగడమే కాకుండా మరలా జన్మ అన్నది కలగదు. ఇక త్రయంబకం అని ఒక ముఖ్యమైన క్షేత్రం ఉంది. అది ఎక్కడుందంటే అది పడమటి కనుమల దగ్గర ఉంది. మనకి తెలుసుగా త్రయంబకం అంటే నాసిక్ దగ్గర ఉంది, మహారాష్ట్రలో. అది వెస్టర్న్ ఘాట్స్కి దగ్గర ఉంది. అక్కడే పవిత్ర గోదావరి నది జన్మించింది. నాసిక్లో పుట్టింది అనుకుంటాం కదా గోదావరి నది. అది ఈ గౌతముడు అనేవాడు గోహత్య చేసిన వల్ల ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి ఈశ్వరుడి గురించి పెద్ద తపస్సు చేశాడు. ఘోరంగా తపస్సు చేసి ఆయన్ని మెప్పించి గోదావరిని ఈ గోహత్య చేసిన ప్రాంతాన్ని ప్రవహించేటట్టు చేసుకున్నాడు. అంతేకాకుండా మాఘమాసంలో గోదావరిలో స్నానం చేస్తే సకల పాపాలు వెంటనే నశించి ఇహమందు పరమందు, అంటే ఇక్కడ కిందన భూలోకంలోని పైన పోయాక పరలోకంలో కూడా సుఖంగా ఉంటారు. ఈ గౌతమి నదిలో ఇంకా కొన్ని ప్రసిద్ధమైన నదులు, ఉపనదులు కూడా కలిసే ఉన్నాయి. అట్లానే అందులో ఒకటి పరంతప అనే ఒక ఉపనది. అది కూడా శివుడు లింగాకారంలో వెలిసి ఆ పరంతప నది దగ్గర అక్కడ శివుడు లింగాకారంలో వెలిసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావం అని ఒక క్షేత్రం ఉంది. ఈ పరంతప అనే ఉపనదికి ప్రవహించే చోట ఆ క్షేత్రం అట బ్రహ్మహత్య మహాపాపాలను కూడా పోగొడుతుందట. ఆ క్షేత్ర దర్శనం చేసుకుని ఆ పరంతప ఉపనదిలో స్నానం చేస్తే. దీనికి ఒక వృత్తాంతం కూడా ఉంది, సావధానంగా విను అన్నాడు. ఒకసారి విష్ణుమూర్తి నాభి కమలంలో పుట్టిన బ్రహ్మకు ఈశ్వరుడికి 5 తలలు ఉండేవి మొదట్లో. అందుకని ఈశ్వరుడికి పంచవక్తుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. అయితే బ్రహ్మదేవుడు నాకు 5 తలలు ఉన్నవి నేనే గొప్ప అంటే, శివుడు నాకు 5 తలలు ఉన్నాయి నేనే గొప్ప అని ఒకసారి వాదన చేసుకున్నారు. ఇద్దరు గర్వంతో వ్యవహరిస్తే చిలికి గాలివానయ్యి వారిద్దరి మధ్య పెద్ద గొడవ అయిపోయింది. చివరికి ఇద్దరు యుద్ధం చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలని నరికేశాట. వెంటనే శివుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతితో పట్టుకుని 3 లోకాలు తిరుగుతుండగా క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయిపోయిందిట. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షం అడుగుతూ భూలోకానికి వచ్చాడనమాట. ఈశ్వరుడు సహజంగా చాలా అందంగా ఉంటాడు, అందుకనే ఈశ్వరుడు తెల్లగా ఉంటాడట. అమ్మవారు ఈశ్వరి నల్లగా ఉంటుందట. అతడు భిక్షాటనకి వచ్చి భిక్షాం దేహి అనగా గృహిణులందరూ భిక్ష పట్టుకుని ఈ గుమ్మం దగ్గరికి వచ్చి ఈయన సుందరమైన మోహనాకారం చూసి మోహితులయ్యి భిక్ష వేయడం, ఆయన వెనకాలే వెళ్ళిపోవడం. ఈ విచిత్రాన్ని చూసి మునీశ్వరులకి కోపం వచ్చిందట. వాళ్ళు తమ భార్యలు కూడా శివుని వెంట వెళ్ళిపోతుంటే ఇంకా సహించలేకపోయారు మునీశ్వరులు.
ఇతని అది శపించారనమాట. ఏమని శపించారు? ఇతనికి పురుషాత్వం నశించుగాక అని శపించారట. పురుషత్వం లేకుండా ఉండాలని. ఈశ్వరుడు చేసేది లేక ఆయన పురుషత్వం కిందకి జారిపడిపోయింది. ఇంకా చేసేది ఏం లేక ఆ లింగంలోనే ఐక్యమైపోయాడు. అటులా లింగాకారంలో మారినందువల్ల చాలా తేజస్సుతోటి ఆ లింగంలో ప్రకాశిస్తూ ఉండేవాడు. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం వస్తుందా ఇంత తేజస్సుతోటి అన్నట్టుగా ఉండేదిట, భయంకరంగా ఉండేవాట. అప్పుడు బ్రహ్మ విష్ణు శివుడి వద్దకు వచ్చి అతన్ని ఓదార్చి ప్రయాగక్షేత్రం వచ్చి అచ్చట స్నానం చేసి గంగానదిలో బ్రహ్మహత్య పాతకం పోతుంది నీకు స్నానం చేస్తే అని విష్ణువు బ్రహ్మ చెప్పారు. అప్పుడు ఆయన ప్రయాగ వెళ్ళి ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ స్నానం చేశాక ఆయనకి ఉన్న బ్రహ్మహత్య పాపం పోయి ఆ విధంగా భూలోకానికి వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారంలోనే ఉండిపోయి లింగాకారంలో మారినందులు భక్తులు ఆ లింగాన్నే పూజిస్తూ శివ సాన్నిధ్యాన్ని పొందగలుగుతున్నారు. అప్పటి నుంచి అప్పటిదాకా మనిషి రూపంలో ఉండేవాడు, తర్వాత లింగాకారంలోకి మారిపోయి అప్పటి నుంచి మనం లింగాకారంగానే పూజిస్తూ ఆయన సాన్నిధ్యానికి చేరగడానికి దారులు చూసుకుంటున్నాం. అంటే మోక్ష మార్గానికి ఎన్నుకుని ఆ విధంగా పూజలు అవి చేసుకుంటున్నాం. మాఘపురాణం 12వ అధ్యాయం సమాప్తం. రేపు పొద్దున్న 13వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.